నాడు వారు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క గృహ ప్రవేశం యొక్క కార్యక్రమానికి చేసిన మీ అందరినీ కూడా క్రీస్తునందు అభినందిస్తున్నా. అలాగే గత 2 నెలల నుండి సోదరుడు సురేష్ గారు మాతో చెప్తూ ఉన్నారు, మేము గృహప్రవేశం చేస్తూ ఉన్నాం బ్రదర్, అలాగే మా అబ్బాయి పుట్టినరోజు కూడా మీరు తప్పకుండా రావాలి అని అన్నప్పుడు మేము హన్మకొండ నుండి బయలుదేరి వచ్చాము. వరంగల్లో హన్మకొండలో ఉంటారు సురేష్ గారు, వారి యొక్క కుటుంబము ఉద్యోగరీత్యా అక్కడ వాళ్ళు ఉంటూ ఉన్నారు. అలాగే సంఘములో కూడా చాలా ప్రముఖమైనటువంటి సభ్యులుగా ఉన్నారు. వారి యొక్క ప్రేమ ఆప్యాయతలను బట్టి ఈరోజు వారి యొక్క కుటుంబానికి ఈ నూతన గృహ ప్రవేశానికి మరి మమ్మల్ని ప్రేమతో వాళ్ళు ఆహ్వానించారు. నేను రాత్రి బయలుదేరి రావడం జరిగింది. మేము హన్మకొండలో ఉంటాం, హన్మకొండలో మాస్టర్గా పనిచేస్తున్నాను. మాకు 2 పిల్లలు, పాప బాబు. పాప పిహెచ్డి చేస్తుంది హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో, బాబు బీటెక్ ఐఐటి భువనేశ్వర్లో చదివి ప్రస్తుతం జాబ్ చేస్తున్నాడు. నేను నా భార్య ఇద్దరు కూడా మరి ఇక్కడ ఉన్నాం. దేవుడు మాకు ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని బట్టి మరి ఎంతగానో సంతోషిస్తున్నాం. అలాగే మిమ్మల్ని అందరినీ కూడా చూసే భాగ్యాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. అలాగే మరి పాస్టర్ గారు ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి నాకు అవకాశం కల్పించారు. ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు 2 కార్యక్రమాలు నాకు సహోదరులు చెప్పారు. వారు ఆలోచించి 2 in 1గా ఈ కార్యక్రమాలు జరుపుకోవచ్చు ప్రతి ఎవ్రీ ఇయర్ అని వారు ఆలోచించారు. ఈరోజు గృహప్రవేశము, అలాగే వారి కుమారుడు అంశు బర్త్డే సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ సమావేశమవుతున్నాం. నిజానికి దేవుడికి ప్రతి విషయంలో కూడా మనం కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ప్రతి విషయంలో దేవునికి ఎప్పుడు కూడా మనం కృతజ్ఞమై ఉండాలి. దేవుడు అనుదినము కూడా అనుక్షణము కూడా మనకు మేలులు చేస్తూ ఉన్నాడు, మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. మన ప్రయాణంలోనూ, మన పనుల్లోనూ, మనం ఆలోచించే ఆలోచనలోనూ ప్రతి విషయంలో కూడా దేవుడు మనకు తోడుగా నడిపిస్తున్నాడు. అందుని బట్టి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారు. మీరేం చేసినాను ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట నేను దేవునికి దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తాం. కాబట్టి మనం అన్ని విషయాల్లో దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞతా భావాన్ని మనం కలిగి ఉండాలి. ఒకసారి మానవులు మనకు మేలు చేసినప్పుడు మనం ఎలాగ కృతజ్ఞత భావాన్ని కలిగి ఉంటామో, అంతకంటే గొప్ప దేవుడైనటువంటి మన సృష్టికర్త దేవుడు మనల్ని కాపాడుతూ ప్రాణాలతో నిలుపుతూ సజీవంగా మనల్ని ఉంచుతున్నటువంటి దేవునికి మరి మనం ఎంతగా దేవునికి కృతజ్ఞత చెల్లించాలో మనం ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి వారు ఉంటున్నాం. అలాగే ఈ సమయంలో నూతన గృహ ప్రవేశము మనం జరుపుకొని ఉన్నాం. దేవుడు వారికి ఇచ్చినటువంటి ఈ నూతన గృహాన్ని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. అలాగే దేవుడు వారికి ఇచ్చిన సంతానాన్ని బట్టి కూడా దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. దేవుని వాక్య భాగంలో మనం గమనించినప్పుడు సమస్తాన్ని దేవుడు సృష్టించాడు. మనకు తెలుసు ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు దేవుడు 6 దినాల్లో తన సృష్టిని సంపూర్తి చేశాడు. ఆకాశాన్ని, భూమిని, సముద్రములను, చేపలను, జంతువులను, వెలుగును, చీకటిని, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఈ సమస్తాన్ని కూడా దేవుడు సృష్టించాడు. ఇవన్నీ ముందుగా సృష్టించి 6వ దినాన్న దేవుడు మానవుణ్ణి తన పోలికలో, తన స్వరూపంలో నిర్మించుకున్నాడు. ఇవన్నీ ముందు దేవుడు సృష్టించకుండానే ముందుగానే మానవుని సృష్టించి ఉంటే ఎలా ఉండేది పరిస్థితి ఒకసారి ఆలోచించండి. ఆకాశాన్ని కానీ, భూమిని కానీ, జలములను కానీ, జలచరాలు కానీ, ఇవన్నీ కూడా ఏమీ సృష్టించక ముందే మానవుణ్ణి సృష్టించి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? ఎక్కడ తీసుకొని వచ్చి పెడతాడు మానవుణ్ణి? దేవుడు అనంత జ్ఞాని, ఆయన సర్వజ్ఞానము కలిగినటువంటి వాడు. మానవునికి ఏమి అవసరతలు ఉన్నాయో అవి ముందుగానే ఎరిగినటువంటి దేవుడు. మానవుణ్ణి ఎక్కడ ఉంచాలో, మానవునికి ఏమి అవసరతలు ఉన్నాయో, ఈ మానవునికి అనుకూలంగా నివసించడానికి యోగ్యంగా ఏదైతే అవసరమో ఇదంతా కూడా దేవుడికి తెలుసు. ఆయన భవిష్యత్ కాల జ్ఞానాన్ని ఎరిగినటువంటి వాడు.
కాబట్టి అంత జ్ఞాని అయినటువంటి దేవునికి సమస్తము తెలుసు కనుక ముందుగానే దేవుడు ఇవన్నీ కూడా ఆయన సృష్టించాడు. ముందుగానే దేవుడు మానవుని కొరకు సమస్తాన్ని ఒక డిజైన్ చేసి పెట్టినట్టుగా మనం చూస్తాం ఈ సృష్టిలో. కనుక ముందుగా ఇవన్నీ దేవుడు సృష్టించి మానవుని 6వ దినాన తన పోలికలో తన స్వరూపంలో ఆయన నిర్మించుకున్నట్టుగా మనం చూస్తున్నాము. అందుకని యెషయా గ్రంథంలో మనం గమనించే వాక్యం ఏంటంటే, భూమిని నివాస యోగ్యముగా మానవుని కొరకు దేవుడు నిర్మించాడు. దానిని శూన్యముగా చేయలేదు, కానీ ఏమి లేనటువంటి దానిగా చేయలేదు, కానీ మానవుడు నివసించడానికి యోగ్యకరంగా ఉండటం కొరకు దేవుడు భూమిని నిర్మించినట్టుగా మనం చూస్తున్నాం. అందుకని ఈరోజు మానవుడు భూమిని సేద్యం చేసుకుంటున్నాడు, భూమిని వ్యవసాయం చేసుకుంటున్నాడు, భూమిలో నుండి వచ్చేటువంటి మంచి పదార్థాలను అనుభవిస్తున్నాడు, భూమి మీద నివాసాలు కట్టుకుంటున్నాడు. మానవుడు కట్టుకోవడానికి అవసరమైనటువంటి భూమిని దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. ఎన్నో అపార్ట్మెంట్స్, అంతస్తులు నిర్మించుకుంటున్నాడు మానవుడు. కాబట్టి ఈ మానవుని కొరకు దేవుడు ముందుగానే భూమిని సిద్ధపరిచినట్టుగా మనం గమనిస్తున్నాం. అలాగే దేవుడు మానవుని కొరకు నివాసయోగ్యంగా ఈ భూమిని ఏర్పాటు చేసినప్పుడు మానవుడు నివసించడానికి గృహములను నిర్మించుకున్నట్టుగా దేవుని వాక్యములో మనం గమనించవచ్చు. గృహాలు నిర్మించుకోవాలి అనేటువంటి ఆలోచన జ్ఞానాన్ని కూడా దేవుడే మానవునికి ఇచ్చాడు. అందుకని ఒక మానవునికి ఒక ప్లాన్, ఒక గృహాన్ని నిర్మించుకోవడానికి ఒక ప్లాన్ని, ఒక ప్రణాళికని, ఆ జ్ఞానాన్ని దేవుడు మానవుని మైండ్లో ఉంచినట్టుగా మనం చూస్తున్నాం. దాన్ని మనము కామన్ సెన్స్ అని పిలుస్తూ ఉంటాం. కాబట్టి ఆ కామన్ సెన్స్ చేత మానవుడు ఆలోచించి ఒక గృహాన్ని ఒక డిజైన్ చేసుకుంటాడు. ఒక ప్రణాళికను బట్టి దాన్ని డిజైన్ చేసుకుని ఇలా నిర్మించుకుంటే బాగుంటుంది, ఈ ఇల్లు ఏది ఎక్కడ ఉండాలో అనేటువంటి ఈ క్రమాన్ని, ఈ పద్ధతిని దేవుడు మానవుని యొక్క మైండ్లో ఉంచినట్టుగా మనం చూస్తున్నాం. అందుకని సొలొమోను రాజు మందిరాన్ని నిర్మించే సమయంలో, రాజులు మొదటి గ్రంథము 8వ అధ్యాయంలో మనం చూస్తాం, సొలొమోను రాజు గారు మందిరాన్ని నిర్మించే సమయంలో ఆయన దానిని నిర్మించడానికి కావలసిన సమస్తాన్ని ముందే సమకూర్చుకున్నాడు. అది ఎలా నిర్మించాలో దేవుడు ఆయనకి జ్ఞానాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఎవరికి లేనటువంటి గొప్ప జ్ఞానాన్ని సొలొమోను రాజుకి ఇచ్చాడు. కాబట్టి దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని బట్టి మందిరాన్ని నిర్మించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ మందిరంలో ఏది ఎక్కడ ఉంచాలో, ఏది ఎలా ఉండాలో ఇవన్నీ కూడా ఒక క్రమంగా ఆయన మందిరాన్ని నిర్మించాడు. అలాగే మనము కూడా మన గృహాన్ని నిర్మించుకునే సమయంలో బాత్రూమ్ ఏ సైడ్ ఉండాలి, బెడ్రూమ్ ఎలా ఉండాలి, ఇది దేవుని యొక్క చిత్రాన్ని బట్టి, దేవుని యొక్క జ్ఞానాన్ని మానవుని యొక్క మైండ్లో ఉంచినట్టుగా మనం చూస్తున్నాం. దాన్ని కొంతమంది ఏమంటారంటే వాస్తు అంటారు. అవునా అవునా కదా, వాస్తు అంటారు, వాస్తు శాస్త్రం అని అంటారు. కానీ అది కాదు. కానీ దేవుడే దేవునికి గ్రంథంలో దేవునికి ఒక జ్ఞానాన్ని, ఒక ఉద్దేశాన్ని దేవునికి మైండ్లో ఉంచినట్టుగా మనం చూస్తున్నాం. ఎలా నిర్మించుకోవాలి అనేటువంటి ఆలోచన దేవుడు మానవునికి ఇచ్చాడు. అందుకని దావీదు అంటూ ఉన్నాడు, నీ ఆలోచన బట్టి నీవు నన్ను నడిపిస్తున్నావు అని అంటాడు. నీ ఆలోచన బట్టి నీవు నన్ను నడిపిస్తున్నావు అంటాడు. కాబట్టి దేవుని యొక్క ఆలోచన బట్టి మానవుణ్ణి దేవుడు నడిపిస్తున్నాడు. అందుకని ఇంకొక వచనంలో మనం గమనిస్తాం ఏమిటంటే, నీవు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనిక దేవుని యొక్క అధికారానికి ఒప్పుకోనమంటాడు. దేవుని యొక్క అధికారానికి నీవు ఒప్పుకో. దేవుడు నీ పట్ల తన అధికారాలు నెరవేర్చుకుంటాడు, తన చిత్తాన్ని నీ పట్ల నెరవేర్చుకుంటాడు. కానీ నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకోవద్దు అంటాడు, నీ సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకోవద్దు అంటాడు. మానవుడు ఎన్నో ఆలోచిస్తాడు, ఎన్నో తలస్తాడు, కానీ దేవుని యొక్క తీర్మానమే అది స్థిరమైనటువంటిది అని దేవుని వాక్యంలో చూస్తాం. కాబట్టి దేవుడి యొక్క ఆలోచన బట్టి మానవుణ్ణి, తన బిడ్డల్ని నడిపించుకుంటున్నాడు అనేది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. అలాగే కీర్తనలు 24వ కీర్తనలో మొదటి నుండి మనం గమనించినట్లయితే, భూమి నాదే, ఆకాశము నాదే అంటున్నాడు దేవుడు. ఈ భూమి ఆయనదే, ఆకాశము ఆయనదే, ఈ సమస్త సృష్టి ఆయన చేతనే సృష్టించబడినటువంటిది. కనుక ఈ సమస్తము కూడా దేవుని వలనే కలిగాయి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం, కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు అంటాడు. కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. కాబట్టి సమస్తము ఆయన మూలముగానే కలిగాయి. కనుక ఆకాశము ఆయనదే, భూమి ఆయనదే,
ఆ భూమిని నివాస యోగ్యంగా దేవుడు మానవుని కొరకు ఏర్పాటు చేశాడు. మానవుడు ఆ భూమి నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నాడు. అందుకని ఆ 24వ కీర్తనలో మనం గమనించినప్పుడు మహిమ కలిగినటువంటి రాజు ప్రవేశించినట్లుగా మీ ద్వారములు ఓపెన్ చేయండి అంటున్నాడు. మహిమ కలిగినటువంటి రాజు ప్రవేశించినట్లుగా మీ ద్వారాలు ఓపెన్ చేయండి, మీ డోర్స్ ఓపెన్ చేయండి. ఎవరు ప్రవేశించినట్లుగా ఓపెన్ చేయాలంటున్నాడు? మహిమ కలిగినటువంటి రాజు. ఆ మహిమ కలిగినటువంటి రాజు ఎవరు? యుద్ధశూరుడైనటువంటి యెహోవా. ఆయనే సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవాయే. ఆయన మీ గృహంలో ప్రవేశించినట్లుగా మీరు డోర్స్ ఓపెన్ చేయండి, ఆయన ఆహ్వానించండి. ఇందాక మనం ఓపెన్ చేసినప్పుడు అదే జరిగింది. ఓపెన్ చేసి రిబ్బన్ కట్ చేసినప్పుడు మహిమలినటువంటి రాజు గృహంలోనికి ప్రవేశించారు. ఆయన మనకు కనబడరు, ఆయన ఆత్మ స్వరూపమైనటువంటి దేవుడు కనుక ఆయనే ఆ గృహంలోనికి ప్రవేశించినట్టుగా ద్వారములు ఓపెన్ చేయమని చెప్తున్నాడు. ఆ మహిమలినటువంటి రాజు ఎవరంటే శౌర్యములైనటువంటి యుద్ధశూరుడైనటువంటి యెహోవా. ఆయనే సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా. ఇదాక లేఖన భాగాన్ని చదివి వినిపించారు. కీర్తనలు 128వ కీర్తన భాగం. ఈ 128వ కీర్తనలో మనం గమనించినప్పుడు ఈ 127, 128 ఈ రెండు కీర్తనలో ఒక రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. 127వ కీర్తన, 128వ కీర్తన. బైబిల్ ఉన్నవాడు దయచేసి మీరు ఓపెన్ చేసి చూడండి. ఈ 127వ కీర్తనలో మనం గమనించినప్పుడు యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువారి ప్రయాసము యెహోవా పట్టణమును కాపాడని దాన్ని కావలి కాయవారు మేలుకొని అంటున్నాడు. ఏదైనా కానీ దేవుని చేత కాకపోతే అది వ్యర్థమే అంటున్నాడు. దేవుడు గనుక దానిని నిర్మించకపోతే, దేవుడు గనుక దానిని కాపాడకపోతే అది వేస్ట్ అంటున్నాడు. కనుక ఒక గృహము ఉంది అని అనుకోండి, అది దేవుని చేత నిర్మించబడేటువంటిదిగా ఉండాలి. ఇక్కడ ఇల్లు కట్టించని యెడల అని మాట రాయబడింది. ఇల్లు అంటే దాని అర్థం ఏంటంటే ఒక గృహము. గృహం అంటే 4 గోడలతో కట్టుకున్నటువంటి ఇల్లు కాదు, కానీ భార్యాభర్తలని ఒక గృహముగా దేవుడు నిర్మించాడు. భార్యాభర్తల్ని ఒక గృహంగా దేవుడు నిర్మించాడు. కాబట్టి భార్యాభర్తలని ఒక గృహముగా దేవుడు నిర్మించినప్పుడు అది దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి గృహముగా దేవుడు నిర్మించినప్పుడు ఇక్కడ రెండు విషయాలు మనం గమనిస్తాం. ఒకటి, దేవుడు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థలలో ఒకటి కుటుంబ వ్యవస్థ ఉంది. రెండవది సంఘము అనేటువంటి రెండు విషయాలను తెలియజేస్తున్నాడు. గృహ వ్యవస్థని గురించి మనం ఆలోచించినప్పుడు ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనం నుండి మనం చూస్తాం. అలాగే సంఘమును గురించి మనం ఆలోచించినప్పుడు మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తాం. కాబట్టి ఈ రెండు వ్యవస్థలని దేవుడు ఏర్పాటు చేశారు. కనుక గృహ వ్యవస్థని దేవుడు ఏర్పాటు చేసినప్పుడు ఆదాము అవ్వలను గురించి మనకు తెలుసు. దాని గురించి నేను ఎక్కువ వివరించదలుచుకోలేదు, ఇప్పటికే టైం అయిపోతా ఉంది. మీకు అందరికి బహుశా ఆకలిస్తూ ఉండొచ్చు కదా. కాబట్టి ఇక్కడ గృహ వ్యవస్థని మనం ఆలోచించినప్పుడు భార్య భర్తల్ని దేవుడు ఏర్పాటు చేశారు, వాళ్ళని నిర్మించారు. వారిని ఏర్పాటు చేసి ఒక గృహముగా వారిని నిర్మించినట్టు మనం గమనిస్తాం ఆదాము అవ్వల్ని. అలాగే వారితో దేవుడు చేసిన వాగ్దానం ఏంటంటే మీరు ఫలించండి, అభివృద్ధి పొంది విస్తరించండి, భూమిని నిండించి దాన్ని లోపరుచుకోనండి అని చెప్తున్నాడు. ఒక అధికారాన్ని దేవుడు వారికి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం, వారిని ఆశ్రదించినట్టుగా మనం చూస్తున్నాం. మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని దేవుడు వారితో వాగ్దానం చేస్తున్నట్టుగా చూస్తున్నాం. కనుక దేవుడు ఇల్లు కట్టించి ఒక గృహముగా దేవుడు ఏర్పాటు చేసి తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవాను గ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే అంటున్నాడు. కనుక దేవుడు భార్య భర్తలు ఇద్దరిని కూడా ఒక గృహముగా నిర్మించి వారిని ఆశ్రయించడం ద్వారా, వారికి కుమారులను కుమార్తెలను ఇవ్వడం ద్వారా వారిని ఒక కుటుంబముగా నిర్మించాడు అనే విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. వారిని దేవుడు ఆశ్రయించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి కుమారులు యెహోవాను గ్రహించు స్వాస్థ్యము, కుమారులు అనే పదము అక్కడ వాడినట్టుగా మనం చూస్తున్నాం. కుమారులని స్వాస్థ్యముగా దేవుడు ఇచ్చాడు. మరి కుమార్తెల సంగతి ఏంటి? కుమార్తెల సంగతి ఏంటి? అది కూడా ఇచ్చాడు. నగరానికి చెక్కిన కంబాలు, నగరానికి చెక్కిన కంబములు కుమార్తెలు ఉంది. కుమార్తెల గురించి ఎక్కడైనా రాయబడిందా?
145. దేవుడి దృష్టిలో ఇద్దరు ఒకటే అంటున్నారు, సమానం అంటున్నారు. ఓకే, ఒక వచనం మీకు చూపిస్తాను నేను. 145. ఒకసారి చూడండి. 144వ కీర్తనలో 12వ వచనం చూడండి ఒకసారి. మా కుమారులు ఆ, తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరానికే చెక్కిన మూల కంబముల వలె కొమ్ముల వలె ఉన్నారు. ఓకే. కుమారులు యవన కాలముందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు అంటున్నాడు. కుమార్తెలు నగరులకై చెక్కిన మూల కంబములు. ఉన్నారు అంటున్నాడు. కుమార్తెల్ని పిల్లర్స్ గా దేవుడు ఉపయోగిస్తున్నాడు ఇక్కడ. కుమారులు స్వాస్థ్యముగా దేవుడిచ్చాడు, కుమార్తెలు పిల్లర్స్. పిల్లర్స్ అంటే మీకు అర్థమవుతుంది కదా, ఒక గృహానికి పిల్లర్స్ ఆధారంగా ఉంటాయి. నగలకు చెక్కబడినటువంటి మూల కంబముల వల్లే ఉన్నారు అని చెప్తున్నాడు. కాబట్టి దేవుడు ఒక గృహాన్ని డిజైన్ చేసి భార్యాభర్తలిద్దరిని ఒక గృహముగా నిర్మించి వారికి సంతానమును ఇవ్వడం ద్వారా దేవుడు వారిని ఆస్వాదించినట్టుగా మనం చూస్తున్నాము. ఓకే, 128వ కీర్తనలోని మనం వద్దాం. 128వ కీర్తనలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు వారందరూ వారందరూ ధన్యులు అంటున్నాడు. మొదట 127వ కీర్తనలోనేమో భార్యాభర్తలు ఇద్దరిని దేవుడు ఒక గృహంగా నిర్మించి వారికి పిల్లలను ఇవ్వడం ద్వారా, వారి గర్భఫలం ఇవ్వడం ద్వారా దేవుడు వారిని సంపూర్ణమైనటువంటి గృహముగా, సంపూర్ణమైనటువంటి కుటుంబంగా వారిని ఏర్పాటు చేశారు. సంపూర్ణంగా ఏర్పాటు చేసినటువంటి ఆ కుటుంబము ఆ కింద కీర్తనలో వారు ఎలా ఉండాలి అంటే యెహోవాయందు భయభక్తులు కలిగిదు, ఈ దేవుని యందు భయము భక్తి కలిగి ఉండి ఆయన త్రోవలయందు నడుచుకోవాలి. నడుచుకోవాలి అని చెప్తున్నాడు. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండి ఆయన మార్గంలో నడుచుకోవాలి అంటున్నాడు. అప్పుడే వారు